హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చెప్పడం కాదు, చూపిస్తాను. ఎస్, ఇదే. అదేంటి ఏదో విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు, మనకి ఇదేంటి సంచిని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అవును, సంచే. జస్ట్ ఇది చిన్న సంచి మాత్రమే కాదు, దీని గురించి చిన్నది మాత్రమే కాదు, చూస్తే సంచి మాత్రమే. బట్ దీని వెనకాల ఉన్నది ఏంటి, దాని గురించి ఏంటి అనేది మీకు జస్ట్ విన్నాక మీకే అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చూపెట్టాను కదా సంచి. జస్ట్ అది కేవలం సంచి మాత్రమే కాదు, మన పర్యావరణాన్ని రక్షించే ఒక విలువైన సంచి కూడా. ఎస్, అవును. రైట్, ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంకా అసలుగా. సో ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు, లేదా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, సమ్ ఫ్రెండ్స్ తోటి ఎటైనా బయటికి కానీ వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏదైనా షాపింగ్ చేస్తాము, ఏదైనా కొనుగోలు చేస్తాము, లేదంటే పాల ప్యాకెట్కు, కిరాణా సామాన్కు వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నాకు కవర్లో వేసి అని అడుగుతాం. అవునా? అవునా కదా? రైట్. నాకు ఖచ్చితంగా కవర్లో వేసి, నా దగ్గర కవర్ లేదు, నాకు కవర్లో వేసి అని చెప్పేసి వాడు చిన్న షాప్లో ఏ చిన్నది కొన్నా కూడా నాకు కవర్లో వేసి అని ఖచ్చితంగా అడుగుతాం. వాళ్ళు ఇయ్యనన్నా కూడా కొన్ని సందర్భాల్లో మా దగ్గర కవర్ లేదు బిడ్డ అన్నా కూడా, లేదు నాకు కవర్ కావాలి, కవర్ ఉంటేనే నేను కొంటాను, లేకపోతే నాకు వద్దు, ఈ కూరగాయలు వద్దు, లేదంటే నాకు ఫలానా సామాన్ వద్దు అని చెప్పేసి మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి మనం వస్తాం. అంతేనా కదా? అవునా కదా? రైట్. అలాంటి సందర్భాల్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? ఆర్గ్యుమెంట్ మరి ఏం చేయాలి, నేను కూరగాయలు కొనొద్దా, నేను కిరాణా సామాను కొనొద్దా, అంటే నేను షాపింగ్ చేసుకోవద్దా అంటే వద్దు అనట్లేదు. కానీ మనం ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మనతో పాటు మనకు జనరల్గా అవసరమయ్యే ఒక సంచిని క్యారీ చేసుకోవడం బెటర్. ఓకేనా? వాటెవర్ మీరు మీ అవసరానికి తగ్గట్టు ఒక సంచిని అయితే తీసుకెళ్ళండి. అదేంటి, కవర్ కాదు. ఓకేనా? నేను కవర్ అని చెప్పట్లేదు, కవర్ తీసుకెళ్ళకండి, కవర్ కాదు, కేవలం బట్ట సంచిని మాత్రమే తీసుకెళ్ళండి. సో మీరు ఎంత అయితే మీరు కొనుగోలు చేసే సామాన్ అయితే మీరు కొనగలుగుతాను అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్టుగా ఏదైనా సామాను, మీరు కొనుగోలు చేసే సామానుకు తగ్గట్టుగా సంచిని తీసుకెళ్ళండి. ఒక సంచే కావచ్చు, 2 సంచులే కావచ్చు, 3 సంచులే కావచ్చు, వాటెవర్. అంటే మీరు కొనుగోలు చేసే సామాన్ను బట్టి, వస్తువులను బట్టి మీరు క్యారీ చేయడం బెటరు. లేదు నాకేం అవసరం, నాకేం అవసరం, నేను కొనను కదా, నాకు అవసరం లేదు కదా అనుకున్నా సరే, ఖచ్చితంగా మీ యొక్క వెహికల్‌లో గానీ, లేదంటే మీ బండ్లలో గానీ, ఈవెన్ మీరు కార్‌లో వెళ్తే కార్‌లో గానీ, మీరు సైకిల్ మీద వెళ్ళినా సరే, లేదంటే మీరు నడుచుకుంటూ పోయినా సరే, మీ వెంట ఖచ్చితంగా ఒక సంచినైతే క్యారీ చేయండి. సో ఖచ్చితంగా సంచిని ఎందుకు క్యారీ చేయమంటున్నాను అంటే, అఫ్‌కోర్స్ మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిందైతే కాదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు చెప్పేంత పెద్దవాడినైతే కాదు, కానీ ఖచ్చితంగా ఏదన్నా మీకు నచ్చిన సంచిని, ఒక బట్ట సంచిని అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే మనం కొన్నప్పుడు వాళ్ళు కవర్‌లో వేసిస్తారు. కవర్ ఇయ్యకపోతే వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేసైనా సరే, నాకు ఖచ్చితంగా కవరే కావాలి, లేదు నాకు కవర్ ఇయ్యకపోతే నేను కొనమని చెప్పేసి వాళ్ళతోటి కాస్త సమయంలో అయినా కూడా వాళ్ళతో పోట్లాడుకొనైనా సరే కవర్‌లోనే తీసుకొచ్చుకుంటాం. అది కూరగాయలే కావచ్చు, పాల ప్యాకెటే కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే కవర్‌లోనే తీసుకొనొస్తాం. అంతేనా కదా? రైట్. అలాంటప్పుడు ఆ కవర్ తీసుకెళ్తే, అంటే మన వాళ్ళిచ్చే ఒక చిన్న కవర్ తోటి మనం ఎన్ని సామాన్లు తీసుకురాగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. ఓకేనా? మనం కిరాణా సామాను కొంటాము, ఫలానా 4, 5 వస్తువులు కొంటాం, లేదంటే 1, 2 సామాన్లు కొంటాం కావచ్చు. కొంటాం. ఓకేనా? కొనము అని కాదు, కొంటాము. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా కిరాణా షాపే కావచ్చు, వాటెవర్ ఇంకేదైనా సామాను కొనాలనిపిస్తది. దానికోసం మళ్ళీ ఇంకో కవరు. నాకు ఇంకో కవర్ ఇయ్యి, నా దగ్గర కవర్ సరిపోతలేవు, నాకు ఇంకో కవర్ ఇయ్యి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంకో కవర్ తెచ్చుకోవడం అవసరమా? చెప్పండి. కవర్ ఇస్తే ఏందంటే, మనం తీసుకొచ్చుకునే వెయిట్‌కే కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నది ఆల్రెడీ అదేంటి దుమ్ము, ధూళి, చెత్త చేరంలో ఆల్రెడీ, అంటే చెత్త చేరంలో ఉంటదని, అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్‌ని బట్టి
సో, అక్కడేందంటే అది ఎక్కడెక్కడో డస్ట్ పేరుకుపోయి ఉంటది. వాటెవర్. ఈ ప్లాస్టిక్ గురించి అంటే మీకు తెలవని విషయం అయితే గాదు. ఆ ప్లాస్టిక్ సంచులు ఇన్నిన్ని 4, 5 క్యారీ చేసే కన్నా, వాళ్ళ దగ్గరికెళ్ళిన కూరగాయలకు ఒక సామాను, కూరగాయలకు ఒక కవరు, కిరాణా సామానుకి ఒక కవరు, పాల ప్యాకెట్‌కి ఉప్పు ప్యాకెట్‌కి ఒక్కో దానికి ఒక్కో కవర్ అవసరమా? సో, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే నేను చెప్పేది మీకు తప్పుగా అనిపించొచ్చు గానీ, ఒకసారయితే ఆలోచన చేయండి. నేనెందుకు చెప్తున్నాను అనేది గూడా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకర్థమవుతుంది. సో, మాకెందుకు చెప్తున్నాడు ఇది, వాడు చేస్తా అది ఇది అంటున్నాడు అనుకుంటారు గదా! సో, చెప్తా నేను. నేనేం చేస్తా అనేది. జనరల్‌గా నేనెప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నాతో పాటు 1 లేదా 2 అంటే మాక్సిమం నాకెన్ని పాసిబుల్ అయితే అన్ని. ఖచ్చితంగా నేను సంచి అనేది క్యారీ చేస్తాను. ఓకేనా? నాకు ఖచ్చితంగా మినిమమ్ ఒక్కటైతే ఖచ్చితంగా ఒక సంచి అయితే క్యారీ చేస్తానండి. అది చిన్నదో, పెద్దదో వాటెవర్ ఏదైనా సరే ఒక సంచినైతే నేను క్యారీ చేస్తాను. ఎందుకు క్యారీ చేస్తాను అంటే, చెప్పలేము నేను సడెన్‌గా ఎటైనా ఎళ్ళినప్పుడు ఆడేనా కొనాలనిపించింది. లేదంటే మార్కెట్‌కెళ్తాను కావచ్చు, కిరాణా సామాన్‌కెళ్తాను కావచ్చు, లేదంటే ఏదైనా బొమ్మనే కొంటాము కావచ్చు, ఏదైనా తీసుకోవాలనిపిస్తది కావచ్చు. సో, ఇంట్లోకేమైనా సామాను అవసరం పడితే తీసుకోవాలి. అప్పుడెట్లా? అమ్మ నాకు ఫలానా కవర్ ఇవ్వండి. నేను కవర్ తీసుకొనెళ్తాను. ఆ కవర్‌లో కూరగాయలు తీసుకొనెళ్తా అంటే, ఒక దాంట్లో, 2 దాంట్లో పడతాయి కావచ్చు కూరగాయలు. సో, ఇన్నిన్ని కూరగాయలు కావచ్చు, ఇన్నిన్ని వెజిటబుల్స్ కావచ్చు, కిరాణా సామాను కావచ్చు, కవర్‌లో తీసుకెళ్తాం. ఓకే. కవర్ తీసుకొచ్చి ఏం చేస్తాం, మళ్ళీ ఇంట్లోనే పడేస్తాం. ఓకేనా? ఆ కవర్ ఏం చేస్తారు మళ్ళీ, తీసుకపోయి మళ్ళీ ఏదో చెత్త చెదరానికి తీసుకుపోయి ఆ డస్ట్‌బిన్‌లోనో అక్కడో ఇక్కడో పడేస్తారు. సో, మనం అవన్నీ కవర్లు క్యారీ చేసుకొని ఇంట్లో పడేసి, తర్వాత చెత్తబుట్టలోకెళ్ళేసి అటు ఇటు మళ్ళీ వ్యర్థాలకెళ్ళిపోయి, అక్కడ కాల్చడం, పూడ్చడం అవన్నీ చేస్తే, అవన్నీ కాలి కరిగిపోయి, పాడైపోయేసరికి కొన్ని లక్షల సంవత్సరాలు పడతది. సో, ఆ లక్షల సంవత్సరాలు మనం బతుకుంటామో, చచ్చిపోతామో తెలవదు. సో, మనం ఎప్పుడో చచ్చిపోతామా అనే విషయాన్ని గురించి, ఎప్పుడో ఎన్ని సంవత్సరాల వరకు మనం ఉంటామో, పోతామో అనే తెలవని విషయాల గురించి కన్నా, సో, మనం ఏం జేస్తాము, ఓకేనా? మనం ఏం జేస్తాము, ఇప్పుడు ఏం జేయగలుగుతాము అనే ఉద్దేశంతోటి మాక్సిమం సంచులు వాడండి. ఓకేనా? అంటే నేను జెప్పేది మీకు తప్పుగా అనిపించినా సరే, నన్ను తిట్టుకున్నా సరే, మీతో పాటు ఖచ్చితంగా బట్ట సంచినైతే క్యారీ జేసుకోండి. బెటరే కదా! అవును. బెటర్ అనిపిస్తే హ్యాపీ. కాదనుకున్నా హ్యాపీ. ఎందుకంటే కనీసం నేను ఈ చేసే ఈ వీడియో వల్ల కనీసం ఒక్కళ్ళు మారినా సంతోషమే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ నేను మీకు చెప్తున్నా అని గొప్ప అని గాదు గానీ, నేను క్యారీ చేస్తాను. నేను క్యారీ చేసినప్పుడు నేను కూరగాయలు తీసుకుంటాను. కూరగాయలు తీసుకున్నప్పుడు వాళ్ళు కవర్‌లో వేసిస్తా అంటారు. బిడ్డ కవర్‌లో ఏసిస్తా అంటారు. లేదమ్మా నాకు కవర్ వద్దు. నా దగ్గర సంచి ఉంది అంటే, సంచి తీసుకుంటాను వాళ్ళకిచ్చేస్తాను. వాళ్ళకిచ్చేస్తే వాళ్ళేం చేస్తారు, బిడ్డ నీలాగా ఆలోచిస్తే మంచిది బిడ్డ. అట్లా కనీసం ఒక్కళ్ళు మారిన సంతోషమే బిడ్డ అంటారు. సో, హ్యాపీ. అంతేనా కదా! హ్యాపీయా? వాళ్ళు హ్యాపీ గాదు. నేను హ్యాపీ. నేను హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు గూడా హ్యాపీ. ఎందుకంటే వచ్చినోళ్ళల్లా బిడ్డ నాకు కవర్లేసి, అమ్మ నాకు కవర్లేసి, బాబు నాకు కవర్లేసి అని అడుగుతారు. సో, మేము కవర్లు ఎన్ని గనం తీసుకొస్తాం. ఒక దిక్కేమో కవర్లు వాడొద్దంటారు. ఒక దిక్కేమో ప్లాస్టిక్ వాడొద్దంటారు. వచ్చినోళ్ళకల్లా మాకు కవర్లు ఇయ్యకపోతే మాకు బేరాలు నడవయి. మాకు కూరగాయలు పోవు. మా కిరాణా సామాను అమ్ముడు పోదు. ఎట్లా అని వాళ్ళంటారు. అవకాశం అది మనమే ఇచ్చినట్టు కదా! అవునా కదా! మన కవర్లు అవి వాడడం కన్నా, సో, మనం ఒక సంచి తీసుకెళ్ళామనుకోండి, ఆ సంచిలో మీ కూరగాయలే కావచ్చు, వాటెవర్ నచ్చిన సామాను ఏదైనా సరే, ఒక సంచిలో వేసుకొని, తీసుకొనొచ్చి ఇంట్లో పెడితే, ఎన్ని కవర్లు మిగిలినట్టయితాయి చెప్పండి? అవునా కదా! అంటే కవర్లు మిగలడమే కాదు, మన వల్ల ఒక డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గానే వాటెవర్ ఒక పొల్యూషన్ అనేది తగ్గించిన వాళ్ళమవుతాం. యెస్ ఆర్ నో? అంతేనే కదా! అంటే నేను చేస్తున్నాను గాబట్టి మీకు జెప్తున్నాను. ఖచ్చితంగా మీరు చెయ్యండి అని మీతో అనడానికి నేను కాను. మీతో చెప్పేంత పెద్దవాడిని గాదు. కాకపోతే నేను చేసే దాంట్లో ఒక చిన్నది, కనీసం నలుగురికి హెల్ప్ అయితే చాలు. అంతేనే కదా! ఎప్పుడైనా బయటికెళ్ళానండి. బయటికెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా సామాను తీసుకొని ఎళ్ళాలి. లేదంటే ఇంట్లోకి నాకు సామాను అవసరం పడుతుంది. సో, నేనెళ్తాను. కూరగాయలు కొంటాను. కూరగాయలు కొన్నప్పుడు నాకు సంచిలో వేసిస్తారు. కవర్‌లో వేసిస్తారు. సో, 4 కూరగాయలకు 4 సంచులు అవసరమా? అవసరమా? సో, నాకైతే అవసరం లేదు మరి. 4 కూరగాయలకి ఆ 4 కవర్లు పెట్టుకొని,
తీసుకొని రావడం, ఒక్కొక్క దాన్ని మళ్ళీ కవర్ 2, 2 చేతులు, 3, 3 చేతులు అట్లా పట్టుకొని వచ్చే కన్నా అదే ఒక సంచిలో పెట్టుకొని వస్తే క్లాత్ బ్యాగ్‌కి కొంచెం మన్నిక ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అంటే మీరు వాడే క్లాత్‌ని బట్టి అనుకోండి. ఎంతని ఇదే వాడాలి, అదే వాడాలని కూడా చెప్పట్లేదు. సో, మీరు వాడేదాన్ని బట్టి. ఓకేనా? ఆ సంచిలో వేసుకున్నారనుకోండి, సో, దాన్ని ఇంటికొచ్చినాక మళ్ళీ దేని దానికి సెపరేట్ చేసుకోవచ్చు. సో, సంచిలో వేసుకుంటే అన్నీ అన్నీ మిక్స్ అయిపోతాయి కదా! ఎట్లా అనుకుంటే అంటే అన్నీ మిక్స్ అయిపోతాయి కదా! మరి ఎట్లా అని అనుకున్నప్పుడు, సో, వాటిని అబ్సల్యూట్‌గా అక్కడేదో మన ప్లాస్టిక్‌ని మాక్సిమం మనం అట్‌లీస్ట్ కంట్రోల్ చేస్తున్నాము. ప్లాస్టిక్‌ని మనం కనీసం కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం మన వంతుగా మనం చేస్తున్నాము అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే వస్తుంది. ఓకేనా? సో, నేను షాప్‌కెళ్తాను. నాకు పాల ప్యాకెట్ జనరల్‌గా నాకు పాల ప్యాకెట్ అవసరం పడుతుంది. ఏం చేస్తా? నాకు ఫలానా పాల ప్యాకెట్ ఇవ్వండి అంటే, సరే ఇస్తారు. కవర్‌లో వేసి ఇస్తారు. సో, నేను ఏం చెప్తా? కవర్ పాల ప్యాకెట్ సింపుల్‌గా కవర్ తీసేసి ఫలానా అమ్మ నాకు కవర్ వద్దు. నేను చేతిలో తీసుకెళ్తాను. అంటే నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను మాక్సిమం చేతిలో కూడా తీసుకెళ్తాను. అలాగని కూరగాయలు ఇన్నిన్ని కూరగాయలు తీసుకొని నేను చేతిలో తీసుకెళ్తామని కాదు. బట్ అందుబాటులో దగ్గరలో ఉన్నప్పుడు గనక సో, మాక్సిమం చేతిలో తీసుకెళ్తాను. దూరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను బట్ట సంచి క్యారీ చేస్తాను. ఇక ఖచ్చితంగా నాకు తప్పదు అనుకున్నప్పుడు మరి ఏం చేయాలి? నేను సంచి తీసుకపోలేదు. సో, ఖచ్చితంగా నాకు ఆ టైంలో నీడ్ ఉంది. నాకు ఖచ్చితంగా అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పదనుకున్నప్పుడు మనం ఏం చేయలేము ఆ సిచ్యువేషన్‌లో. సో, కవర్ కావాల్సింది అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్‌లో ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పదింక వాడాల్సింది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఖచ్చితంగా నాకు 10 సార్లు నాకు కవర్లు అవసరం పడతాయి అనుకున్నప్పుడు ప్రతిసారి నాకు కవర్లు తీసుకొచ్చి నేను ఇల్లంతా నింపలేను కదా! అప్పుడు నేనేం చేస్తా? ఖచ్చితంగా నా వెహికల్‌లో కావచ్చు, నేను క్యారీ చేసే నా బ్యాగ్‌లో కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి నేను ఒక సంచినైతే క్యారీ చేస్తాను. సంచిని మనం ఏం చేయొచ్చు? సో, కూరగాయలన్నీ మళ్ళీ ఇంట్లో వేసినాక, సామాను మొత్తం ఇంట్లో వేసినాక దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా! అంటే దాన్ని మళ్ళీ ఉతుక్కొని, మళ్ళీ పిండి ఎండేసుకోవచ్చు. అవునా కదా! సో, ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్పింది మీకేమైనా తప్పుగా అనిపిస్తే, తప్పు అనిపించింది కూడా కామెంట్ చేయండి పర్వాలేదు. ఎందుకంటే కనీసం నేను చెప్పిన ఈ ఒక చిన్న మాట వల్ల ఒకళ్ళు మారిన సంతోషమే. ఏమంటారు? కొన్ని ప్లేస్‌లలో చాలా మట్టుకే ప్లాస్టిక్ కవర్స్‌ని బ్యాన్ చేశారు. అవునా? అవునా కదా! యెస్. ప్లాస్టిక్ కవర్స్‌ని బ్యాన్ చేశారు. అయినా కూడా నాకు ఇప్పుడు నేను బయటికెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా నాకు కవర్ ఇవ్వండి అంటే కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఓకేనా? ఎందుకు మరి కవర్ ఎందుకు ఇస్తున్నారంటే, బిడ్డ మేము కవర్లు ఇవ్వకపోతే మాకు కూరగాయలు కొనరు. ఫలానా మాకు సామాను కొనరు. మేము ఎట్లా జీవనం సాగించాలి? మరి ఎట్లా కొనాలి? వాళ్ళని ఎట్లా అమ్మాలి బిడ్డ? వచ్చినోళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. అంటే, అమ్మ మీరు చెప్పండి. కవర్లు తెచ్చుకోండి బిడ్డ అని 4 సార్లు మీ దగ్గరికొచ్చినప్పుడు కనీసం ఒక్కసారి మీరు చెప్పగలిగితే వినండి. కనీసం ఒక్కసారన్నా మీరు చెప్పగలిగితే, సారు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు సంచి పట్టుకొచ్చుకోండి సారు అని చెప్పేసి ఒక్క మాట చెప్పిన, బిడ్డ సంచి పట్టుకొచ్చుకోండి. నేను కూరగాయలు ఎక్కువేసి ఇస్తా అని చెప్పండి. సంతోషమే కదా! సో, ఆ టైంలో మిమ్మల్ని తిట్టుకుంటారు కావచ్చు. తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి పర్వాలేదు. ఏమంటారు? తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి. వీళ్ళు కవర్ ఇవ్వట్లేదు అనుకున్నా మంచిదే. కానీ వాళ్ళకైనా ఏమన్నా సామాను కొనే వాళ్ళకైనా ఒక చిన్న ఆలోచన. అరే! వీళ్ళేంది కవర్ ఇవ్వట్లేదు. హ్మ్. కవర్ ఇవ్వట్లేదు గదా! సో, నేనే సంచినెందుకు తెచ్చుకోవద్దు? ప్రతిసారి చిటికి మాటికి వాళ్ళని కవర్ ఎందుకు అడగాలి? సో, ఒక ప్రతి చిన్న చిన్న వస్తువుకి 4, 4 కవర్లు, ఒక్కో కవర్ ప్రతిసారి అవసరమా? ఇన్నిన్ని కవర్లు క్యారీ చేసుకొని, ఒక్కో ఫింగర్‌కి ఇట్లా తగిలించుకొని, ఇట్లా ఏసుకొని రావడం అవసరమా? అవునా కదా! కవర్ తీసుకొనొచ్చి ఫలానా ఇంట్లో పడేస్తే, సో, వాళ్ళు ఏమన్నా చేసుకోని. హ్మ్. అట్లా చేయడం కరెక్టా? కరెక్టా కాదా? కాదు. హ్మ్. అలా కవర్లు 4, 4 కవర్లు, ఇన్నిన్ని కవర్లు తీసుకొనొచ్చి, అది మళ్ళా డస్ట్‌బిన్‌లోకి వెయ్యి, మళ్ళా చెత్త చెదారంలోకి వెళ్ళినాక అది కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడతాయి అంటారు కదా!
సో, అప్పటిదాకా మనం బతుకుంటామో, చచ్చిపోతామో తెలవని దానికోసం మనం ఎందుకు ఆరాటపడడం? సో, నేనెందుకు జేయాలి అనుకునే కన్నా, సో, నా చేతిలో ఇప్పుడు నేను జేయగలిగేది ఏంటి అనుకున్నప్పుడు అబ్సల్యూట్‌గా మాక్సిమం మనతోటి ఎంతవరకు అయితే పాసిబుల్ అవుతదో, సో, అంతవరకు మనం హెల్ప్ చేద్దాం. అంటే హెల్ప్ చేద్దామంటే నలుగురికి హెల్ప్ జేయాలి అని ఖచ్చితంగా నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మనతోటి ఏమైతే అవుతది, సో, మనతోటి పర్యావరణానికి ఏం జేయగలుగుతాం? సో, అబ్సల్యూట్‌గా మన చేతిలో ఉన్నది ఏముంది? బట్ట సంచి. యెస్. కేవలం బట్ట సంచి. ఓకేనా? ఈ చిన్న బట్ట సంచి. యెస్. ఆ చిన్న బట్ట సంచి ఏం చేస్తది? ఏం చేస్తది తెలుసు కదా! కూరగాయలను తీసుకొస్తది, కిరాణా సామాన్లు తీసుకొస్తది. హ్మ్. పాల ప్యాకెట్ కాంచెలి ప్రతి చిన్న సామాన్‌కి హెల్ప్ అవుతది. 4, 4 కవర్లు, 10, 10 కవర్లు, 2, 3 కవర్లని మాక్సిమం అవాయిడ్ చేస్తది. అన్నిటిని కలిపి ఒకటే దగ్గర తీసుకొనొచ్చి ఇంట్లోకి అందిస్తది. హ్మ్. అంటే బట్ట సంచి తీసుకొనొస్తదా? కాదు. మనమే తీసుకొనొచ్చి ఇంట్లో పెడతాం కదా! అవునా కదా! సో, దానివల్ల ఏంటి? సో, ప్లాస్టిక్‌ని అనేది కంట్రోల్ అవుతది. అవునా కదా! ప్లాస్టిక్ అనేది మన వల్ల కొంత మటికి కంట్రోల్ అయినా బెటర్. నేను ఎక్కడికెళ్ళినా సరే నాతోటి ఖచ్చితంగా నేనొక సంచినైతే నేను క్యారీ చేస్తానండి. ఖచ్చితంగా. ఎప్పుడన్నా ఒకప్పుడు మాక్సిమం ఒక్కోసారి మర్చిపోతే గనక నేను ఖచ్చితంగా నేను యూజ్ చేసే వెహికల్‌లో కావచ్చు, ఇట్లా ఏమైనా నడుచుకుంటూ వెళ్ళినా సరే నాతోటి ఖచ్చితంగా ఒక చిన్నపాటి సంచినైనా నేను క్యారీ చేస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఒక సంచినైతే నేను క్యారీ చేస్తాను. ఎందుకంటే చెప్పలేం. ఏ టైంలో ఏ అవసరం ఎట్లా పడుతుందో తెలీదు కదా! అందుకే కవర్ పక్కన పడేస్తాను. వాళ్ళు ఒకవేళ కవర్ ఇస్తాను గానీ, అమ్మ కవర్ వద్దు. నా దగ్గర సంచి ఉంది అని చెప్పేసి సంచి తీస్తాను వాళ్ళకిస్తాను. ఓకే. సంచి తీసి వాళ్ళకిచ్చేస్తే ఏమంటారు? బిడ్డ కూరగాయలు ఎక్కువేసుకో అంటారు ఇంక నన్ను. ఎందుకమ్మా నాకు అవసరం లేదు. ఉండదు. మీరు అమ్ముకునేవాళ్ళు. మీకు చేసుకుంటూనే వస్తది గదా! లేదు లేదు బిడ్డ. నువ్వు కవర్ వద్దని చెప్పినవు. మేము కూడా కొంత ఇయ్యకుండా ఉండడానికి మేము ట్రై చేస్తాము. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఇయ్యకుండా ఉండడానికి నేనేం చేస్తున్నా అని కాదు. అంటే ఆఫ్‌కోర్స్ నేను కవరు వాడకండి అని కొన్ని సందర్భాల్లో నేను చెప్తాను గూడా. అంటే నేను సంచిని ఇస్తాను. అమ్మ నాకు సంచిలో వేసివ్వండి కూరగాయలు. నాకు కవరొద్దు. మీరు గూడా మాక్సిమం వచ్చిన వాళ్ళకి ఓ మాట చెప్పండి. ఓ మాట చెప్పి బిడ్డ సంచి తెచ్చుకో అని చెప్పేసి ఒక మాట చెప్పినా గూడా సంతోషమే గదా! ఆఫ్‌కోర్స్ కనీసం మీరు 10 మందిలో చెప్పినా 10 మంది వినకపోని, 10 మందిలో ఒక్కళ్ళు విన్నా గూడా హెల్ప్ అయితది గదా! మీరు సంచులు తెచ్చడం తగ్గిపోతది. ఆటోమేటిక్‌గా ఒకళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళైనా గూడా బట్ట సంచినైనా తెచ్చుకుంటారు గదా! హ్మ్. ఏమంటారు? కిరాణా సామాను తెచ్చినప్పుడు నాతో సంచిలో వేసుకొని ఇయ్యమంటాను. నా సంచి ఇచ్చేసి, "నా ఫలానా అంకుల్‌ది ఇలా సంచిలో వేసివ్వండి. నా సంచిలో వేసివ్వండి." సో, 4 సామాన్లు తీసుకున్నప్పుడు 4 సామాన్లు సంచిలో వేసియమంటాను. అంటే మాక్సిమం నేను కవర్లను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగని అన్నిటిని సంచిలో వేసివ్వడం అంటే కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. కానీ మాక్సిమం నేను ప్లాస్టిక్ కవర్లని అవాయిడ్ చేసే ప్రయత్నమైనా జేస్తాను. ఓకేనా? నేను మాక్సిమం ప్లాస్టిక్ కవర్లని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్ని సార్లు ప్లాస్టిక్ కవర్లు తీసుకురావడం, ఏంటి సంచిలోనే తీసుకురావడం అంటే కొన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు. దాంట్లో ఏంటంటే కొన్ని లిక్విడ్ ఐటెమ్స్ ఉండొచ్చు. కొన్ని తడి ఐటెమ్స్ ఉండొచ్చు. కొన్ని పొడి ఐటెమ్స్ ఉండొచ్చు. కొన్ని పిండి వస్తువులు, కొన్ని చిన్న చిన్న సామాను అయి ఉండొచ్చు. సో, అలాగని అన్నిటిని కూడా నేను బట్ట సంచిలోనే క్యారీ చేయాలని గూడా నేను కొన్ని సందర్భాల్లో అనలేను. కానీ మాక్సిమం మనతోటి ఎంతవరకైతే పాసిబుల్ అవుతుందో, మనతోటి ఎంతవరకైతే వీలవుతుందో, అంతవరకి ప్లాస్టిక్ కవర్స్‌ని గానీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌ని గానీ మాక్సిమం అవాయిడ్ జేస్తే మనకి మంచిది. మన ఫ్యూచర్‌కి మంచిది. పిల్లల భవిష్యత్తుకి మంచిది.
అందరికీ మంచిది. ఓకేనా? రైట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? నచ్చిందా? నచ్చలేదా? సరే. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు? చేస్తారా? రైట్. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నలుగురికి ఉపయోగపడితే చాలు. ఏమంటారు? రైట్. థ్యాంక్ యూ.